వెల్కమ్ టు PCR క్రియేషన్స్ ఫోటోషాప్ క్లాసెస్ విత్ ఆల్బమ్ డిజైన్. ఈరోజు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్లో మనం రెగ్యులర్గా వెడ్డింగ్ ఆల్బమ్ కానీ ఏదైనా కానీ మన స్టూడియో వర్క్లో మనకి ఎక్కువ టైం తీసుకునేది ఫొటోస్ కటింగ్. ఆ ఫొటోస్ని మనం ఫోటోషాప్ వాళ్ళు కొత్తగా ఇచ్చినటువంటి ఆప్షన్తో ఏ విధంగా ఈజీగా కట్ చేస్తాం చూడండి. ఈ విధంగా ఇలా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ ఫోటోని ఈ విధంగా మనం కట్ చేసి బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా ఒక ఆప్షన్తో. సో ఈ క్లాస్లో మనం ఇది తెలుసుకుందాం. చూడండి, మనకి కటింగ్ అనేటువంటిది నీట్గా వస్తుంది అనమాట ఈజీగా వన్ క్లిక్తో. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఈ ఫోటో తీసుకున్నాం. ఈ ఫోటోని వన్ క్లిక్తో మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి సెలక్షన్ టూల్లో మనకి ఇక్కడ ఉన్నటువంటిది క్విక్ సెలక్షన్ టూల్, మ్యాజిక్ వన్ టూల్. ఫస్ట్ క్విక్ సెలక్షన్ టూల్ని క్లిక్ చేయండి. ఈ క్విక్ సెలక్షన్ టూల్ని మనం క్లిక్ చేసినట్లయితే దీని యొక్క మెనూలో ఉన్నటువంటి ఆప్షన్స్లో ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంటుంది. ఈ సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే మనము కెమెరాతో ఏ సబ్జెక్ట్ని అయితే ఫోకస్ చేసి ఉంటామో, ఏ సబ్జెక్ట్ అయితే ఫోకస్లో ఉంటుందో ఆ సబ్జెక్టు టోటల్గా సెలెక్ట్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఫోటోషాప్ కరెక్ట్గా ఏదైతే ఫోకస్ చేసి ఉంటున్నామో దాన్ని చూడండి ఆటోమేటిక్గా సెలక్షన్ అయిపోతుంది. ఈ సెలక్షన్ అయిపోయింది. కొన్ని చోట్ల సెలక్షన్ ఉండదు, దాన్ని మాత్రం మనము ఇక్కడ చూడండి ఈ క్విక్ సెలక్షన్ టూల్ ప్రాపర్టీస్లో ప్లస్ గుర్తున్నటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ సెలక్షన్ చేసి మనము ఎక్కడైతే సెలక్షన్ కాలేదో దాన్ని ఈజీగా సెలక్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇట్లా ఎక్స్ట్రా సెలక్షన్ వెళ్తే ఆల్ట్ ప్రెస్ చేస్తే మైనస్లోకి వెళ్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. అదానికి కూడా ఇక్కడ చూడండి ప్లస్లో ఉంది, ఆల్ట్ ప్రెస్ చేయగానే ఇక్కడ మైనస్లోకి అంటే సబ్ట్రాక్ట్ సెలక్షన్లోకి మూవ్ అవుతుంది అనమాట. చూడండి సెలక్షన్ వచ్చింది. కొన్ని చోట్ల ఉంటుంది, మనం కట్ చేసిన తర్వాత వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి సెలెక్ట్లోకి వెళ్ళి మాడిఫైలోకి వెళ్ళి చూడండి ఎక్స్పాండ్ చేసి 2 పిక్సెల్ మనం పెంచుకోవచ్చు అనమాట లోపలికి కటింగ్. కానీ ఇది అవుట్ సైడ్ వెళ్ళింది కాబట్టి సెలెక్ట్లో మాడిఫైలో కాంటాక్ట్ 2 పిక్సెల్ 1 పిక్సెల్ అనేది మన ఫోటో బట్టి మనకు కావాల్సిన కటింగ్ బట్టి చేసుకోవచ్చు అనమాట. ఓకే చేస్తే చూడండి సెలక్షన్ అనేటువంటిది లోపలికి 2 పిక్సెల్ సెలెక్ట్ అయింది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటిని మనం కట్ చేసిన తర్వాత చూద్దాం. ఒకసారి చిన్నది చేసుకున్నాను. చూడండి కంట్రోల్ ఫెదర్ ఇద్దాము. ఫెదరు షిఫ్ట్ F6 ప్రెస్ చేసి 2 పిక్సెల్ ఇచ్చాను, కంట్రోల్ J చేశాను. ఆటోమేటిక్గా మనకి ఫోటో అనేటువంటిది సెలెక్ట్ అయిపోతుంది. కటింగ్ కూడా అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ ఇచ్చి లాక్ ఓపెన్ చేసి అగైన్ డబుల్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ మోడ్స్లో కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ ఎక్కడైనా మనకి ఎక్స్ట్రా సెలెక్ట్ కానటువంటి దాన్ని పెన్ టూల్ తీసుకొని ఈజీగా నేను రఫ్గా చేస్తున్నాను. చూడండి ఈజీగా మనము సెలక్షన్ అనేటువంటిది ఆ ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటిని ఈజీగా తీసేయచ్చు అనమాట. షిఫ్ట్ F6 చేసి ఫెదర్ ఇచ్చి డెలీట్ చేయొచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఫోటో సెలెక్ట్ చేసి డెలీట్. ఓకే చూడండి ఎక్కడైనా ఇలా ఉంటే దాన్ని కూడా మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. F6తో ఫెదర్ ఇస్తాం, డెలీట్ అయిందా. ఓకే చూడండి మనం పెన్ టూల్తో తీసుకుంటే టైం చాలా తీసుకుంటుంది. ఈ విధంగా క్విక్ సెలక్షన్ టూల్లోకి వెళ్ళి దాంట్లో సెలెక్ట్ సబ్జెక్ట్ చేస్తాం, సెలెక్ట్ అవుతుంది. ఈజీగా సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి మాడిఫైలో మనము దాని యొక్క లైన్ని లోపలికి 1 పిక్సెల్ 2 పిక్సెల్ పిక్చర్ని ఇన్సైడ్కి సెలెక్ట్ చేసుకుంటాం. దాంట్లో ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అని 2 ఉంటాయి. ఆ రెండిట్లో మనం యూజ్ చేసుకొని దాన్ని తగ్గించుకుంటాం అన్నమాట, పెంచుకుంటాం.
సెలక్షన్ని ఎక్స్ట్రా చేసుకోవడము, పిక్చర్ లోపలికి తీసుకోవడం చేసి దాన్ని ఫెదర్ ఇచ్చి కట్ చేసుకుంటాం. ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే అవుట్ సైడ్లో వాటిని మనం పెన్ టూల్తో ఈజీగా సెలెక్ట్ చేసి కట్ చేస్తాం అనమాట. సో ఈజీగా ఈ సెలక్షన్ని చేసుకొని ఫోటోలు కట్ చేసుకొని ఆల్బమ్లో యూజ్ చేసుకోండి. ఈ క్లాస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ పీసీఆర్ క్రియేషన్స్.